అట్లా ఈరోజు బీరకాయ కూర సింపుల్గా ఏమన్నా వెరీ సింపుల్గా ఉంటాయి. అఫ్కోర్స్ టేస్టీ అనుకోండి. ఇంకా మొదలు చూపించా, పైన చెక్కు తీసి చిన్న ముక్కలు చేసి తర్వాత మళ్ళీ పెడదాం. రైట్, అన్నీ చిన్న ముక్కలు కట్ చేశాను. మీద పీలర్తో తోలు విడదీస్తాను. ఇది చెక్కు తీసి వచ్చినటువంటి ఇది లేత బీరకాయ కనుక దీన్ని కూడా పచ్చడి చేస్తారు, చాలా బాగుంటుంది. ఇది డ్రెస్ చేసిన బీరకాయ ముక్కలు చాలా లేతగా ఉన్నాయి. వీటిని మళ్ళీ ముక్కలు చేసాను, మళ్ళీ చూపిస్తాను. ఇలా చిన్న ముక్కలు తరిగేసాను, చాలా లేతగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. నేను జస్ట్ తిరగమాత వేసేసి జస్ట్ కొంచెం వెయిట్ చేసినా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని అనిపిస్తుంది. ముక్క అంత టేస్టీగా నీట్గా ఉంది. చెప్పాక ఇంతకుముందు తోలు కూడా మనం పచ్చడిగా వాడుకోవచ్చు. ఈ కర్రీని నేను మగవాళ్ళు చేస్తాం కనుక అమ్మలు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఈ కర్రీని చూడడం జరిగితే ఇందులో ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే అది సరి చేసి మీ మీ అన్నదమ్ములు కానీ మీ పిల్లలు కానీ ఎక్కడైనా ఒంటరిగా నాన్ స్పైసీ కర్రీ హోటల్లో అంతా నీట్గా ఉండవు, అలాంటిదైనా చేసుకునే పల్లెటూళ్ళు అనుకోండి, హోటల్స్ ఉండవు. అలాంటి చోట ఈ కర్రీని కొంచెం డెవలప్ చేసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నీట్గా చేసుకుంటారు. నేను కూడా ఉద్యోగం చేసేప్పుడు చాలా ఒక 3-4 ఏళ్ళు పని చేసి, అందుకని నాకు కొంచెం ఐడియా ఉంది. ఇంకా ఇలా ఉద్యోగం చేసేవాళ్ళు కొంతమందికి కొంచెం గైడ్ చేద్దామని సరదాగా ఆఫ్టర్ రిటైర్మెంట్ చేస్తున్న పని ఇది. ఇదో ఫన్, అంతే. ఫన్ హాబీ ఆల్సో, సరదాగా బాగుంటుంది. అయ్యో మర్చిపోయాను, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే మగవాళ్ళు కొంచెం వంటలు చేస్తున్నారుగా, ఇందులో నేర్చుకుంటే మంచిది. అలా చేసాం కదా, కొంచెం ముక్కలు ఉడకాలి. తినే మాత్రం మనం ఇంకా ఏం వేయమండి, ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొంచెం నూనె, కథ అంతే. మినపప్పు, కొంచెం శనగపప్పు, కరివేపాకు, అయిపోయింది. అది అయిన తర్వాత చూసారుగా కొంచెంసేపు మూత పెడతాను, మగ్గుతుంది. మగ్గినప్పుడు మళ్ళీ మనం ట్రై చేయొచ్చు. మూత పెడుతున్నాను, పర్ఫెక్ట్ మూత ఇది. ఇప్పుడు చెప్పాగా, సిమ్లో ఉంటేనే బాగా ఫన్. ఇప్పుడు పెద్ద మంట పెట్టిన దానివల్ల న్యూట్రియంట్స్ ఇవాపరేట్ అయిపోతాయి, మళ్ళీ టేస్ట్ డిఫర్ అవుతుంది, అక్కడక్కడ మాడచ్చు. అందులో చేసాం కదా, లోపల బీరకాయలో ఉండేటువంటి వాటరే పైకి వచ్చి అదంతా లోపల మగ్గుతుంది. కనుక ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో. మూత తీస్తున్నాను, చూద్దాం. చూసారుగా వాటర్ ఆటోమేటికల్లీ ఈ ముక్కల్లో చూసిన వాటర్, అది ఆ వాటర్ గుండానే ఇది కుక్ అవుతుంది. ఇప్పటికే సగం పై కుక్ అయిపోయింది. ఇంకో 1 మినిట్. కలర్ కూడా గ్రీన్గానే హాయిగా ఉంటుంది. ఈ టైంలో ఉప్పు వేసామంటే చాలా బాగుంటుంది. ఉప్పు వేస్తే మనము మగ్గనియాలి, అప్పుడు వాటర్తో పాటు ఉప్పు కూడా కొంచెం పీల్చుకుంటుంది అన్నమాట. మేము ఉప్పు బదులు సైంధవం ఇస్తుంటాము, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిదని. రాక్ సాల్ట్ అంటారు. సో ఇది ఈ మాత్రం వేస్తే చాలు.
ఎనిమిదిలో కారం ఎక్కువ వేయలే కనుక మనము టేస్ట్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కానీ బాగుంటుంది. న్యాచురల్ టేస్ట్ ఆల్వేస్ గుడ్ నా. అలాగే ఆఫీస్కి వెళ్ళేది లోపల కొంచెం టైం ఉంటుంది మనకి, టైం పాస్ కూడా అవ్వాలిగా. మార్నింగ్ 8 o'clock స్నానం చేసేసినా కూడా 8 to 9:30 ఆ టైంకి మనకి టైం పాస్ కావాలంటే ఇలాంటి సరదా చేసుకున్నామా, ప్యాక్ చేసుకున్నామా, వెళ్ళామా ఆఫీస్కి. ఇది మోస్ట్ న్యూట్రియంట్ ఫుడ్ అండి, ఈజీలీ డైజెస్టబుల్, ఫైబ్రస్. ఇంట్లో ఏమైనా పెద్దవాళ్ళకి మనం చేసి పెట్టినా కూడా చిన్నపిల్లలకు కానీ చాలా ఇంట్రెస్ట్గా హ్యాపీగా తింటారు. ఇది సమ్మతి పెడుతున్నా. అవర్ మొగాడి వంట బీరకాయ కర్రీ, సింప్లెస్ట్ వే, నాన్ స్పైసీ, more tasty, less time taking curry is ready. సో మీరు ట్రై చేస్తాను అనుకుంటా. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. ఐ ఫీల్ హ్యాపీ. నిజంగా ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది వన్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ది మగవాళ్ళు ఫర్ మేకింగ్ దేర్ ఓన్ కర్రీ బిఫోర్ టేకింగ్ టు ఆఫీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను క్లోజ్ చేస్తున్నా. కొంచెం సేపట్లా స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, ఒక 5-6 minutes అది తీసుకుంటే హాయిగా ఉంటుంది. కర్రీ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. So I am closing the stove. Yes, thank you.